ఓవైపు పార్టీ లీడర్లపై కేసులు, విచారణలు, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటానికి దిగింది బీఆర్ఎస్. కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం గడప తొక్కారు గులాబీ లీడర్లు. ఇక స్పీకర్కు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై లీగల్ ఫైట్ ముమ్మరం చేసింది బీఆర్ఎస్. వారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. 10 మంది ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళై యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికిపూడి గాంధీపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. 3 ఎమ్మెల్యేలపై 250కి పైగా పేజీలతో ఎస్ఎల్పీ ఫైల్ చేశారు. ఇందులో హైకోర్టు ఆదేశాలు, ఫిరాయింపులపై స్పీకర్కు అందజేసిన కంప్లైంట్లు, ఇతర అంశాలను జత చేశారు. 7 ఎమ్మెల్యేలపై 500 పేజీలతో రిట్ పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఈ 10 మందిపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన 9 నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఆర్డర్ వచ్చి 6 నెలలు గడుస్తున్నా కనీసం స్పీకర్ ఆఫీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో కేశవ మేఘచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులు, ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటిషన్లో పొందుపరిచింది. ఈ తీర్పును పరిగణలోకి తీసుకుని పార్టీ మారిన 10 మందిపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అనర్హతపై స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీలకు సూచించాలని కోరింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏసీబీ, ఈడీల చుట్టూ తిరుగుతుంటే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం పార్టీ ఫిరాయింపులపై ఫోకస్ పెట్టారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను బుధవారం సుప్రీం డిస్మిస్ చేసింది. అయితే అదే రోజు సాయంత్రం పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ లీగల్ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతలను సీనియర్ నేత హరీష్ రావుకు అప్పగించారు. దీంతో బుధవారం ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు, అడ్వకేట్ మోహిత్ రావు ఇతర లీగల్ టీంతో సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేయాల్సిన ఎస్ఎల్పీ, రిట్ పిటిషన్లపై చర్చించారు. అయితే ఈ పిటిషన్లపై మాత్రం సుప్రీంకోర్టు ముందు స్పెషల్ మెన్షన్ చేసే యోచనలో బీఆర్ఎస్ లేదని పార్టీ వర్గాల సమాచారం. కేసు బెంచ్ ముందుకు వచ్చినప్పుడే వాదనలు వినిపించాలని డిసైడ్ అయింది.